ఈ దినము అతి ప్రాముఖ్యమైన అంశంలోకి మనము అందరము ప్రవేశించబోతున్నాం. ప్రభు మనలో పాల్గొన్నకు మనకు ప్రభు లేఖనాల ద్వారా ప్రభు మనందరితో స్పష్టంగా మాట్లాడునుగా. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. తెలిసిన వాళ్ళు పేజీ నెంబర్ చెప్పండి. 216 పేజీ. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మొదటి పేతురు 4:15. మీలో ఎవడును నరహత్యకుడిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరలోకానికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. నేను చదువుతాను, మళ్ళీ జాగ్రత్తగా చూడండి. మీలో ఎవడను నరహంతుడిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోవాడిగా గాని బాధ అనుభవింప తగదు. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 68వ పేజీ. లూకా సువార్త 15వ అధ్యాయం 25వ వచనం నుండి 32వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. 25వ వచనం నుండి 32వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. 25వ వచనం నేను చదువుతాను, 26వ వచనం మీరు చదవండి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి ఉన్నందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించనను అనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేక పిల్లనైనను ఇయ్యలేదు. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభు, చదవబడిన లేఖన భాగమును మీరు విరిచి అందులో ఉన్న ప్రతి మర్మమును మా ఆత్మీయ మేలు కొరకై మా అందరికీ అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. ఇప్పుడు దాసులను మానవ తలంపులు, మానవ ఆలోచనలు సంపూర్ణంగా కొట్టివేసి నిష్కలుషితమైన నీ పరలోకపు వర్తమానమును ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరిచేది లేఖనాలతో ఉతక స్నానము చేసే అనుభవంలో మమ్మల్ని అందరికీ విశ్వాసంగా పెట్టుకున్నాను. తెరవబడిన ఆకాశ అనుభవాలకు మమ్మల్ని నడిపించి మా అందరి వెనుగలిగే చోటు గ్రహించి హృదయం అనుగ్రహించి మమ్మల్ని అందరినీ రక్తపోషకులు తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించడం వేడుకుంటున్నాను తండ్రి. చదవబడిన లేఖన భాగం మీరు గమనిస్తే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చాలా తీవ్రమైన మాట. ఇది అపోస్తుడైన పేతురు గారు ఏ ఖైదీలతో కానీ శిక్ష విధింపబడిన నరహంతకులతో కానీ చెప్పిన మాట కాదు.
ఇది నేరుగా అపోస్తుడైన పేతురు గారు విశ్వాసులకు రక్షింపబడిన, తన వాక్యము చేత పరిశుద్ధపరచబడిన, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన, పరిశుద్ధాత్మ చేత సజీవరాలుగా రాజులైన యాజక సమూహములో ఉండేవారిగా వారితో ఈ మాట చెప్తున్నాడు. ఏ మాట? మీలో ఎవడునో నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవాడిగా కానీ బాధను అనుభవింప తగదు. కనుక విశ్వాసాలకు ఈ మాట చెప్తా ఉన్నాడు. కనుక తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్న సంఘం, ఏ సంఘంలో ప్రతి విశ్వాసి రక్షింపబడిన వారితో ఈ హెచ్చరిక అపోస్తుడైన పేతురు సెలవిచ్చాడు. ఈవెన్ రక్షింపబడిన వాడు కూడా నరహంతకుడిగా మారచ్చు, దొంగగా మారచ్చు, దుర్మార్గుడిగా మారచ్చు. కానీ మీ కొరకు జీవం కలిగిన దేవుడు పెట్టిన మదుపు, పెట్టుబడి ఎంత అమూల్యం అంటే మీరు ఆ బాధ అనుభవింప తగదు. అసలు మీకు అవి తగనే తగవు. దాని వలన ఒక మాట, పేతురు గారు అన్న మాటను బట్టి ఒకటి మాత్రం మనకు అర్థమైపోతుంది. ఏంటది? వీటి వలన నేను బాధ అనుభవించాల్సి అవసరం, దానివల్ల నాకు ఆనందం రాదు. నో, నేను నరహంతుడిగా మారినా, దొంగగా మారినా, దుర్మార్గుడిగా మారినా వీటి వల్ల నేను బాధ అనుభవించాల్సింది. అవి నాకు సంతోషాన్ని కలుగజేయవు. కనుక లేఖనపు వెలుగులో దైవీకమైన దృష్టితో మనం చూస్తే ఎవరు నరహంతకులు? రక్షింపబడిన వాడు నరహంతకుడు ఎలా అవుతాడు? ఈ లోకములో శారీరకంగా పోయి నువ్వు ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తే నువ్వు నరహంతకుడు అనే ముద్ర వేస్తారని. కానీ క్రైస్తవుడు ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు నరహంతకులు అవుతాం తెలుసా? మనం ఎప్పుడు నరహంతకులుగా మారుతాం తెలుసా? మన దగ్గర ఒక బ్లేడ్ ఉండక్కల్లా, మన దగ్గర ఒక కత్తి కటాలు ఖడ్గం ఉండక్కల్లా, మనం ఎవరిని నరకక్కల్లా, ఎవరిని గాయపరచక్కల్లా, ఇవేమీ చేయకుండానే మనం నరహంతకులుగా మారచ్చు. ఆ ప్రమాదం మనకుంది. మొదటి యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 222 పేజీ. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యొద్దను నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుతారు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నువ్వు దేవుని నమ్ముకున్న వాడు, రక్షింపబడిన వాడు, నువ్వు నరహత్య చేయక్కర్లా. అందుకనే దేవుడు ఎంత తీవ్రంగా చెప్పాడు కొండమే ప్రసంగంలో, నీ సహోదరుని మీద నువ్వు కోపగిస్తే చాలు, నువ్వు నరహత్య చేసినట్టే. నీ సహోదరుని మీద నువ్వు కోపగిస్తే చాలు. నువ్వు కోపం వచ్చిందా, తోటి విశ్వాసం మీద నీ కోపం వచ్చిందా, ఏ మాట మీద నీతో ఏకీభవించలేదని నువ్వు అడిగావా, అయితే నువ్వు నరహత్య చేసినట్టే. ఇప్పుడు మొదటి యోహాను 3:15 ఏమంటున్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఒకే మాట, క్లియర్. నువ్వు అందులో నీకు డౌట్ పడాల్సిందే. అంటే నాకు అర్థం కాలేదండి అని చెప్పడానికి ఏం లేదు. నేను నిన్ను ద్వేషించానా, నేను నరహంతకుడినే. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినా సరే. అందరికంటే ప్రమాదకరమైన మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్లీజ్. దయచేసి మీ హృదయాలలో ఇది శాశ్వతంగా ముద్ర వేసుకోండి. ద్వేషము అనేది ఒక బీజం. ప్రతి నరహత్య ద్వేషము అనే బీజంతో పుడుతుంది. జాగ్రత్తగా వినండి. ప్రతి నరహత్య ద్వేషము అనే బీజంతో పుడుతుంది. ఒక చేదైన బీజం హృదయంలో నాటుకుని అది రోజు రోజుకి పెద్దదయ్యి చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను, ఆ వ్యక్తిని, ఎవరు నిన్ను ద్వేషిస్తున్నావో వాడిని హత్య చేసేంత వరకు తీసుకెళ్తుంది.
ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనకి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏంటది? దేవుడు బీజంగా ఉండే స్థితిలోనే తీర్పు తీర్చేస్తున్నాడు. నా మనసులో నేను ద్వేషం పెట్టుకున్నా, ఒక సహోదరుని మీద నేను ద్వేషం పెట్టుకున్నా. ఈ ద్వేషము భావాల్లో కానీ క్రియల్లో కానీ ఇంకా రాలా, లోపల ఉంది. బయటికి నేను ఆ సహోదరునితో నవ్వుతూనే మాట్లాడుతున్నాను, కానీ ఇక్కడ ఉంది. ఇది ఎవరికి కనబడట్లేదు కదా, కానీ దీన్ని ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నాడు. ఆయన అందరి ఆంతర్యములను ఎరిగినవాడు. ఇప్పుడు ఆయన కనబడుతోంది కనుక ఇది ఇంకా బయటికి రాకముందు, నీ భావం బయటికి రాకముందు, నువ్వు నోరు పారేసుకోకముందు, నువ్వు కనీసం నీ బొట్టులోంచి కత్తి తీసి వాడిని పొడవక ముందే దేవుడు తన పని ముగించేశాడు. తీర్పు ఆల్రెడీ తీర్చేశాడు. నువ్వు నరహంతకుడవు మొదలు పడిపోయావు. ఇది కేవలం క్రైస్తవులకి చట్టం. ఇది రక్షింపబడిన వారికి మాత్రమే. అలా చూస్తే నరహత్య చేసిన దొంగని క్షమించాడు, వాడికి రక్షణ లేదు కాబట్టి వాడు రక్షింపబడడానికి అవకాశం ఉంది. కానీ రక్షింపబడిన నువ్వు నేను లేఖనాల విషయం మీరు లేఖనాలు ఎరిగి ఉండి ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నారా, వారి మూల్యం చెల్లించుకుంటారు. కనుక జీవం కలిగిన దేవుడు అది విత్తనముగా ఉన్నప్పుడే తీర్పు తీర్చేస్తున్నాడు. జాగ్రత్త. నేను నా సహోదరిని ద్వేషించానా? నేను అర్థంతకుండే ఆల్రెడీ దేవుడు నాకు ముద్ర వేసేసాడు కనుక నేను ద్వేషించుకుని జాగ్రత్త పడాలి. అయినా ఒక మాట, నేను చెప్తున్న ప్రతి లేఖనాన్ని మీరు రాసుకోండి. నేను చెప్తున్న బోధ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మను అడగండి. రక్షింపబడిన వాడు పరిశుద్ధాత్మ చేత హృదయం నిండా దేవుని ప్రేమతో నింపబడిన వాడు అసలు ఎలా ద్వేషించగలడు? రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తోంది గమనించండి. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. అబ్బా ఏమండి, దేవుని ప్రేమ మన హృదయాల్లో పొయ్యబడలేదు. కుమ్మరించడం అంటే ఏంటి? దిమ్మరించేశారు. నీ హృదయం నిండిపోయింది. నీ హృదయంలో నుండి దేవుని ప్రేమ పొల్లి పారుతోంది. కుమ్మరించడం అంటే దాన్ని అంటారు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? నీ హృదయంలో తన ప్రేమను కుమ్మరించాడు. కుమ్మరించినప్పుడు నువ్వు ద్వేషించే అవకాశం ఎక్కడుంది అసలు? అయినా నీ మనసులో ద్వేషం ఉంది అంటే నీ రక్షణలో ఏదో లోపం. నువ్వు రక్షింపబడ్డావో లేదో ఇంకొకసారి నువ్వు చెక్ చేసుకోవాలి. ఈరోజు మీరు గమనిస్తే అధికమైన ద్వేషం. ఈ ద్వేషాలన్నీ ఎక్కడున్నాయండి? దేవుని సంఘంలోనే ఉంటాయి. మరి లేఖనం ఎక్కడుంది? నా జీవితం ఎక్కడుంది? లేఖనం ఏం చెప్తోంది? నేను ఎలా ఉన్నా? రక్షింపబడిన ఆత్మ, రక్షింపబడిన విశ్వాసి, దేవుని ఆత్మ చేత నింపబడిన విశ్వాసి, దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేమ కుమరింపబడిన విశ్వాసి అసలు ఎలా ద్వేషించగలడు? దానికంటే పెద్ద ప్రమాదం ఏంటి? నేను ద్వేషాన్ని బీజంగా నా మనసులో పెట్టుకుంటే నేను ఆల్రెడీ నరహంతకుడిని. దేవుడు ఆల్రెడీ ముద్ర వేసేస్తాడు నేను నరహంతకుడిని. నేను ఇంకా బయటకు ఎవరికి చెప్పరా, బయటకు ఎవరికి చూపించుకోలే. ప్రతి ద్వేషం అనే బీజము కోపంలాగా చిగురిస్తుంది. ఈ కోపము నిన్ను నరహత్య వరకు తీసుకెళ్తుంది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఈ సున్నితమైన సంగతులను మన దృష్టికి, మన ధ్యానానికి తీసుకొస్తున్నాడు. ఒకవేళ నీ మనసు
మనసులో దేవుని ప్రేమ లేదు అంటే ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభు నీ లేఖనం రోమా 5:5 రాస్తుంది, నాలో లేదా ప్రేమ, నాకు నా మనసులో ఇంకా ప్రేమ కుమరించబడలేదు, కుమరించన్నాడు. నువ్వు అందరినీ ప్రేమించినట్టు నన్ను ప్రేమించడం నాకు నేర్పించు. నేను పక్షపాతిని ప్రభువా, నా స్వార్థాన్ని నేను చూసుకుంటున్నా, నన్ను ప్రేమించిన వారిని మాత్రమే నేను ప్రేమిస్తున్నా. దొరికితే దొంగ, దొరకకపోతే అందరూ దొరకదు. అందుకని ఈ సమాజంలో అందరూ గౌరవప్రదంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆంతర్యములను చూచువాడు కనుక చేదైన వేరు ఎక్కడైనా సరే మొలిచినప్పుడు వెంటనే దాన్ని తీసేసుకో. అస్సలు ద్వేషానికి చోటిచ్చామా వెంటనే దేవుడు తీరుస్తాడు. ఆలస్యం చేయడు. అది మొలిచి బయటకు వచ్చి ఇంకా మనసులోనే ఉంది కదా పర్వాలేదు, ఇంకా కోపంగా మారలేదు కదా పర్వాలేదు, ఇంకా చేయి చేసుకోలేదు కదా పర్వాలేదు, ఇంకా కత్తి దుయ్యలేదు కదా పర్వాలేదు. నువ్వు అలా నీ మనసులో ద్వేషం ఎవరైనా సరే, తోటి విశ్వాసే కాదు, ఏ మనిషి మీదైనా సరే, అన్యుడి మీదైనా సరే నువ్వు ద్వేషం పెంచుకున్నావా అనుకున్నాను. అదేంటి దేవుడి ప్రజలకే వర్తిస్తుంది కదా, అన్యుల మీద మనం ద్వేషించడం మనకి వర్తించదు కదా అంటే ఎందుకు వర్తిస్తుందని చెప్పనా? రోమా 5:5 అసలు ఆయన నీ ఆత్మలో దేవుని ప్రేమను కుమ్మరించాడు. అసలు వీసంత చోటుంటే నువ్వు ద్వేషాన్ని పెట్టుకోవడానికి. అసలు హృదయంలో చోటే లేదు, ఇక ద్వేషానికి చోటు ఎక్కడ ఉంటుంది నీకు? అయినా నీకు ద్వేషం ఉంది అంటే మాత్రం నీ హృదయంలో దేవుని ప్రేమ లేదు. అట్టివారు నిత్య జీవము పొంది ఉండరు. ఇది చాలా ముఖ్యం, చాలా ప్రాముఖ్యం. కనుక ఎలా సాధ్యము? రక్షింపబడిన వారు, రక్షింపబడిన నేను నా మనసులో నా తోటి సమానుడి విషయంలో, తోటి విశ్వాస విషయంలో, తోటి మానవుడి విషయంలో నేను ఎలా ద్వేషించగలను? వాడు పాపి అయినా సరే, వాడు తాంబోతైనా సరే, వాడు దుర్మార్గుడైనా సరే, ఎవరైనా సరే, అందరికీ ఒక కొలత ఉందండి. వాళ్ళందరూ దేవుని పోలికలోనే సృజింపబడ్డారు. కాలక్రమేణా పాపంలో పడటం వలన దేవుని పోలికను కోల్పోయారు, కానీ సృష్టించిన వాడిలో లోపమై లేదు. సృష్టికర్త అయిన దేవుడు అందరినీ మంచివాడిగానే సృష్టించాడు. అలాంటప్పుడు ద్వేషించే హక్కు నాకు ఎక్కడుంది? అలాంటప్పుడు నన్ను గురించి, నిన్ను గురించి యేసుప్రభువును ద్వేషించాలా? మనం ఎట్టివారమో, నేను ఎట్టివాడినో నీకు తెలియకపోవచ్చు, నువ్వు ఎట్టివాడివో నాకు తెలియకపోవచ్చు, కానీ మనం ఎట్టివారమో దేవునికైతే తెలుసు కదా. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఎంత ద్వేషించాలా? మన హృదయాలు ఉంటే కుళ్ళు కపటాలు చూసి ఎంత అసహించుకోవాలా? అలాంటిది ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. ఏ గొప్పతనం ఉందని, ఏ మంచితనం ఉందని, మనం ఏం ఉద్ధరిస్తామని. అలాంటప్పుడు ఏ దేవుడిని నువ్వు నేను నమ్ముకున్నామో ఆ దేవుని దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటి? కనుక ఈ విషయము చాలా చిత్రమైన సంగతులు నేను మీకు చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. రక్షింపబడిన ప్రతి విశ్వాసిని మీరు ఒకవేళ ప్రభువుతో మీకున్న బంధాన్ని వ్యక్తిగత స్థాయిలో కొనసాగించుకుంటే మీరు పాపము నుండి రక్షింపబడతారు. ఇందాక ఉదయం అన్న చెప్పినట్టు ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను ఎన్నడూ కదల్చబడను అన్న మాటకు అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నా కుడిపార్శ్వమున ఉంటే అసలు నేను పాపానికి గురే కాను, నేను అసలు పాపమే చేయను. ఎందుకంటే ఎప్పుడు అయినా ఇక ప్రభు నా పక్కనే ఉన్నాడు. నా చూపు విషయంలో నేను జాగ్రత్తగా ఉంటా, నా మాట విషయంలో జాగ్రత్తగా ఉంటా, నా వెనుకటి విషయంలో జాగ్రత్తగా ఉంటా, నా ప్రవర్తన విషయంలో జాగ్రత్త, ఎందుకంటే పక్కన ఉన్నాడు ఆయన పక్కన ఉన్నాడు కనుక నా జీవితం, నేను జీవించే నా జీవితం ఎలా ఉండాలి? ఆయనకు, నా పక్కనున్న వారికి మహిమకరంగా ఉండాలి. ఆయనకి కీర్తి కలిగినట్టుగా నేను జీవించాలి, ఆయన కీర్తి కలిగినట్టుగా నేను ప్రవర్తించాలి. నా మాట, నా నోటి మాట, నా ప్రవర్తన ఇవన్నీ ఆయనకి మహిమ తీసుకొచ్చేదిగా ఉండాలి. సరేనా? అయితే రక్షింపబడిన తర్వాత ఏం జరుగుతోంది? నువ్వు రక్షింపబడ్డావు,
బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చావు. ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకొచ్చి సంఘం అనే తన శరీరంలో అమర్చాలి. ఈ సంఘం అనే శరీరంలో ఎవరున్నారు? రక్షింపబడిన వారందరూ ఉన్నారు. ఇప్పుడు వాడు కడగబడ్డం క్రీస్తు రక్తంలో కడగబడ్డారే కానీ అందరూ ఒకరికి ఒకరు భిన్నంగా ఉంటారు. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు సృష్టించినప్పుడు ఒకే పోలికతో, ఒకే స్వభావంతో, ఒకే ప్రవర్తనతో, ఒకే టెంపర్మెంట్, ఒకే కొలతతో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని ఇంతవరకు ఎప్పుడు సృష్టించలే. నేను వేరు, నువ్వు వేరు. నా ఓర్పు వేరు, నీ ఓర్పు వేరు. నా సహనం వేరు, నీ సహనం వేరు. కనుక సంఘంలో ఎవరున్నారు? భిన్నమైన ప్రజలు, భిన్నమైన వారు, రక్షింపబడిన వారు, ఒకరితో ఒకరికి ఏమాత్రం పోలిక లేకుండా ఒకరితో ఒకరు కేవలం ప్రభు రక్తంలో కడగబడ్డామనే పేరు తప్ప నేను వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు. నాకు పప్పు అంటే ఇష్టం, నీకు చారు అంటే ఇష్టం, వాడికి మజ్జిగ అంటే ఇష్టం, వాడికి గంజన్నం అంటే ఇష్టం. నా ఇష్టం నీకు, నీ ఇష్టం ఒకటి అవ్వాలని రూలేమీ లేదు. దేవునికి భిన్నత్వం అంటే ఇష్టం. దేవునికి భిన్నత్వం అంటే ఇష్టం. గాడ్ లైక్స్ డైవర్స్ పీపుల్. అయితే ఈ భిన్నత్వం రెండింటినీ తీసుకురాగలదు. జాగ్రత్తగా వినండి. ఈ భిన్నమైన వేరు 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 మనస్తత్వాలు కలిగి ఉన్న వారందరినీ, నా మనస్తత్వం వేరు, నీ మనస్తత్వం వేరు. నా కోపావేశాలు వేరు, నీ కోపావేశాలు వేరు. నా ఓర్పు సహనం వేరు, నీ ఓర్పు సహనం వేరు. చిట్ట చివరికి కమల పిల్లలైనా సరే వాళ్ళిద్దరికీ పొంతనేమి ఉండదు, వాళ్ళు వేరు వేరుగా ఉంటారు. నాలాంటి జెరాక్స్ కాపీ ఇంకో జాషువా లేడు ఈ భూమి మీద. నేను ఒక్కడినే. నా వంటి వాడు ఒకడు లేడు, నీ వంటి వాడు ఒకడు లేడు. అయినా ప్రభువుకి భిన్నత్వం అంటే ఇష్టం. ఈ భిన్నత్వంలో రెండు విషయాలు, దేవుని సంఘంలో రెండు విషయాలు, జాగ్రత్తగా వినండి. రెండు విషయాలు మీరు గమనించగలరు. ఈ భిన్నత్వం ద్వారా భిన్నమైన ఒకరికొకరు వేరువేరు మనస్తత్వాలు కలిగి ఉన్న వారందరి నుండి అభివృద్ధి రాగలదు, లేక విభజన రాగలదు. ఒకటి అభివృద్ధి రాగలదు, రెండు విభజన రాగలదు. ఒకవేళ పరిశుద్ధాత్మతో లోబడిన వారమైతే, ఈ భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారందరూ పరిశుద్ధాత్మకు లోబడి ఉంటే, ఆ పరిశుద్ధాత్ముడు ఈ భిన్నమైన వారందరినీ పోగు చేసి ఒక సంఘంగా కట్టి ఆ సంఘంలో ఏం తీసుకొస్తాడు? అభివృద్ధిని తీసుకొస్తాడు. ఏం అభివృద్ధి? ఆత్మీయ అభివృద్ధి. ఆత్మీయంగా నువ్వు నేను పైకి ఎదిగే అవకాశం. కానీ ఒకవేళ నేను శరీరానుసారమైన మనస్తత్వం కలిగి ఉన్నవాడిని ఉన్నదాన్ని అయితే, అప్పుడు నేనేం తీసుకొస్తా? నా శరీరానుసారమైన మనస్తత్వం నేనేం తీసుకొస్తా? విభజన, డివిజన్. ఇది ప్రమాదం. ఇది ప్రమాదం. చూడండి, దేవుని మందిరంలో ఒకడికి వంట ఉండడం వచ్చు, ఒకడికి ఉండడం వచ్చు, ఒకడికి ఇంకొక పని వచ్చు, ఒకడికి ఇంకొక పని వచ్చు, ఒకడికి ఇంకొక పని వచ్చు. ఇలా సంఘంలో చేర్చబడిన వారందరూ భిన్నమైన పనులు వచ్చిన వాళ్ళందరూ కలిసి పనిచేసినప్పుడు ఏమవుతుంది? ఆ కట్టడం పైకి లేస్తుంది. కానీ శరీరానుసారమైన మనసుతో, ఇగో ఆ బ్రదర్ ఉన్న చోట నేను పనిచేయను అన్నప్పుడు ఏమవుతుంది? విభజన, డివిజన్, ఏర్పాటు వచ్చేస్తుంది. కనుక ప్రియమైన సహోదరుడు, సహోదరి, మనం ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆది సంఘము యేసుక్రీస్తు ప్రభు కట్టిన 12 మంది శిష్యులతో కట్టిన సంఘములైనలో కూడా పౌలు బర్నబాసు మధ్యలో వ్యత్యాసాలు వచ్చాయి. వాళ్ళిద్దరికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎన్నడూ వాళ్ళు ఒకళ్ళు ద్వేషించుకునే పరిస్థితి రానివ్వలేదు.
నా అభిప్రాయం నీ అభిప్రాయం కలవకపోవచ్చు, కానీ నన్ను తిరస్కరించే అధికారం నాకు లేదు. ఏమండి, పౌలు పేతురుకి వ్యత్యాసం వచ్చింది. పౌలు పేతురులు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నవారు. కొంతకాలం వాళ్ళు ఒకరికొకరు ఎడంగా ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ఒకరినొకరు తిరస్కరించుకోలేదు. పరిశుద్ధాత్ముడు నాకు భిన్నమైన అభిప్రాయం కలిగి ఉండడానికి స్వేచ్ఛనిచ్చాడు, కానీ ద్వేషించడానికి, అసహించుకోవడానికి, నేను వేరైపోవడానికి మాత్రం ప్రభు నాకు అవకాశం, ఆర్డర్, ఆజ్ఞ, అధికారం నాకు ఇవ్వలే. ఇది మనమందరం స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు ఎందుకు లూకాసు వార్త మనం తీసుకున్నాము అని గమనిస్తే, దేవుడు మీకు ఈ కొన్ని విషయాలు అయితేనే చెప్పాలి. దేవుడు బలాఢ్య, ఈ రెఫరెన్స్ ఎక్కడుందంటే, దేవుడు బలాఢ్యుడు కానీ ఆయన ఎవరిని తిరస్కరించలేదు. యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథము 36వ అధ్యాయం, యోబు గ్రంథము 36వ అధ్యాయం తీసుకున్న త్వరగా రండి. 446వ పేజీ, యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుము. ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. చాలు. ఇక బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడైన దేవుడు ఆయన ఎవరినీ తిరస్కరించట్లేదు. అలాంటప్పుడు జన్మతః కర్మతః పాపిగా పుట్టిన నీవు నేను మన తోటి ప్రజలను, తోటి విశ్వాసులను, తోటి మనుషులను ఎలా తిరస్కరించగలం, ఎలా ద్వేషించగలం, ఎలా అసహించుకోగలం? అసలు మీకు ఒక మాట చెప్తున్నా, సామెతల గ్రంథము 14:21 ఏం చెప్తుందా సార్? తన పొరుగువాన్ని ద్వేషించువాడు పాపము చేశారు, పాపము చేయు. మీకు ఆ విషయం తెలుసా? ఆ విషయం తెలుసా? చాలా మందికి ఈ మధ్య తెలియదు. హక్కు అనుకుంటాం మనం, మన జన్మ హక్కు అనుకుంటాం. నాకు అసహ్యం పుట్టింది అదంటే నాకు అసహ్యం, వాడి గురించి నాతో మాట్లాడకు. అదంటే నాకు అసహ్యం, దాని గురించి నాకు చెప్పను. అదంటే నాకు అసహ్యం. ఎంత ఎంత ఈజీ, ఇలా 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 చిటికేసే లోపల చెప్తాం, మనకి ఏమనిపించదు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21 వచనం. సామెతలు 14:21, 541 పేజీ. తన పొరుగువాన్ని తిరస్కరించు వాడు, అది వచ్చు సార్, తన పొరుగువాన్ని తిరస్కరించు వాడు పాపము చేయువాడు. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము, ఎంత జాగ్రత్తగా ఉండాలా? రండి తిరిగి మూల వాక్యం దగ్గరికి వచ్చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం దగ్గరికి వద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఈ అధ్యాయంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 68వ పేజీ. ఇది తప్పిపోయి దొరికిన అధ్యాయం అంటారు చాలా మంది. దీనికి ఒక పేరు పెట్టుకున్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయానికి పేరేంటి? తప్పిపోయి దొరికిన అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉండే ప్రత్యేకత ఏంటి తెలుసా? ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ఇందులో దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడిన మాటలు ఉదయం ఆరాధనలో కూడా మనం చూసాం. ఇందులో తప్పిపోయి మళ్ళీ దొరికింది, సరేనా? ఇందులో మూడు ఉపమానాలు ఉన్నాయి. ఇందులో 3 ఉపమానాలు ఉన్నాయి. ఈ 3 ఉపమానాలలో మొట్టమొదటిది తప్పిపోయిన గొర్రె, రెండోది తప్పిపోయిన నాణ్యం, మూడోది తప్పిపోయిన 2 కుమారుడు. ఒక కుమారుడే అప్పుడు తప్పిపోయిన కుమారుడు. ఎక్కడ మీరు చూసినా తప్పిపోయిన కుమారుడు అంటాడు. కానీ ఇక్కడ చిత్రం ఏంటి తెలుసా? ఇక్కడ తప్పిపోయిన 2 కుమారులు ఉన్నారు, ఒకడు కాదు. అందుకనే దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, కొనకుండా
వీలైతే రాసి పెట్టుకోండి, దానికి ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీరు చదువుకోండి. సరేనా? కొన్ని విషయాలు మీరు గమనించండి. ఇవన్నీ వివరంగా మనం ధ్యానిస్తే చాలా టైం పట్టేస్తుంది. అందుకనే క్లుప్తంగా నేను చెప్తాను. ఇందులో ఒక గొర్రె తప్ప, జాగ్రత్తగా, గొర్రె ఎక్కడ తప్పిపోయింది? అసలు గొర్రె ఎక్కడ తప్పిపోయిందమ్మా? ఇవాళ పొద్దున్న చదివా కదా, గొర్రె ఎక్కడ తప్పిపోయింది? అరణ్యంలో. ఈ తప్పిపోయిన నలుగురులో, జాగ్రత్త గమనించండి, ఈ తప్పిపోయిన నలుగురులో ఒక్క గొర్రె మాత్రమే అరణ్యంలో తప్పిపోయింది, కానీ మిగతా ముగ్గురు ఇంట్లోనే తప్పిపోయారు. ఒక్క గొర్రె మాత్రమే అరణ్యంలో తప్పిపోయింది, మిగతా ముగ్గురు ఇంట్లోనే తప్పిపోయారు. నాణ్యము ఇంట్లోనే పోయింది, కుమారులిద్దరూ ఇంట్లోనే. తప్పిపోయిన కుమారుడు ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచే తప్పిపోయాడు, బయటికి వెళ్ళాక తప్పిపోలా, ఇంట్లో ఉన్నాడు. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుని ఇంట్లో ఎక్కువ మంది తప్పిపోయిన వారిగా ఉన్నారు. దేవుని ఇంట్లో ఎక్కువ మంది తప్పిపోయిన వారిగా ఉన్నారు. ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. కనుక మన భారమేమై ఉండాలి? తప్పిపోయిన వారిని రక్షణలోకి నడిపించడమే కాకుండా, చెప్పండి, తప్పిపోయిన వారిని రక్షించడమే కాకుండా, రక్షణలోకి తీసుకురావడమే కాకుండా, రక్షింపబడి తప్పిపోయిన వారిని కూడా మళ్ళీ రక్షణలోకి తీసుకురావాలి. ఇది మనకి రెండింతల బాధ్యత ఉంది. రక్షింపబడ్డామనే పేరే కానీ వాళ్ళు రక్షింపబడి మళ్ళీ తప్పిపోయారు. ఈ లేఖనమే దానికి అందరికంటే పెద్ద సాక్షి. సరేనా? ఈరోజు పరిశుద్ధ దేవుని యొక్క సహాయముతో మనం ఏమని గమనిద్దాము అంటే, మన దృష్టి, మన ధ్యానం అంతా చిన్న కుమారుడి కంటే పెద్ద కుమారుడి మీద కేంద్రీకరిద్దాం. ఇంతవరకు మీరు ఇది వినలేదు. అందరూ చిన్న కుమారుడు గురించి మాట్లాడు, తప్పిపోయిన కుమారుడు గురించి వర్తమానాలు. పాపములో నశించిపోవు ఒక అన్యుడికి సువార్త చెప్పాలంటే ఈ తప్పిపోయిన కుమారుడు కల ఉదంతాన్ని తీసి చెప్తారు. అలాగే నువ్వు కూడా తప్పిపోయావు, తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు నీ పాపమును ఒప్పుకొని తిరిగి వస్తే ఆ తండ్రి నిన్ను చేర్చుకుంటాడు. నీకు ప్రశస్తమైన వస్త్రం, రక్షణా వస్త్రం ధరింపజేస్తాడు. నీకు చేతికి ఉంగరం పెడతాడు. తన కూర్చున్న భోజనం వల్ల నిన్ను కూర్చోపెడతాడు. ఈ మాటలు చెప్పి తన చేత పాపాలు ఒప్పింపజేసి సంఘంలో చేర్చుకుంటాడు. మరి పెద్ద కుమారుడు గురించి ఎవరు మాట్లాడారు? ఈరోజు మనం పెద్ద కుమారుడు గురించి మాట్లాడాలి. అసలు ఇద్దరు ఎలా తప్పిపోయారు? ఒకడు ఇంట్లో ఉంటూ, చిన్నోడు ఇంట్లో ఉంటూ బహిరంగంగా తన తండ్రికి అవిధేయుడై తప్పిపోయాడు. పెద్ద కుమారుడు ఇంట్లో ఉంటూ ఆఖరి క్షణం వరకు తాను తప్పిపోయిన సంగతి ఎవరికి తెలియనివ్వలేదు. ఒక విధంగా చూడాలంటే ఇద్దరు కుమారులు తప్పిపోయారు. తండ్రికి ఉన్న వేదన ఎప్పుడు తండ్రిగా ఉండకూడదు అనుకుంటాం. ప్రతి తల్లిదండ్రులకు ఉండే మనోవేదన అండి, బాధ. వారి పిల్లలు ఈ లోకం అనే పాపంలో నశించిపోతుంటే వాళ్ళు పడే బాధ, వాళ్ళు ఏడ్చే ఏడుపు, వాళ్ళు కాచిన కన్నీరు ఇంత అంత కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో స్పష్టంగా మాట్లాడిందా. కానీ ఈ లేఖనంలో మీరు గమనించి చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయం 25 నుంచి 32వ వచనం వరకు ఒకవేళ మీరు గమనించే చూస్తే, ఇన్ని రోజులు ఏమండి పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? ఇంట్లోనే ఉన్నాడు. చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు, కానీ పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. తండ్రిని చూసుకుంటున్నాడు, తండ్రికి సేవ చేస్తున్నాడు, పొలంలోకి వెళ్ళి పని చేస్తున్నాడు, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు, సాయంత్రం ఇంటికి వస్తున్నాడు, తనకు కష్టార్జితం ఏదైతే ఉందో అది తండ్రి చేతిలో పెడుతున్నాడు. అంతా బాగానే ఉంది. మరి తప్పిపోయింది ఎక్కడా? మరి ఎక్కడ తప్పిపోయాడు? ఎలా తప్పిపోయాడు అనాలి? ఇప్పుడు పెద్ద
పెద్ద కుమారుడు యొక్క మాటలు మనం గమనిద్దాం. ఏమండి, పెద్ద కుమారుడు మాటలు గమనిద్దాం. 25వ వచనం నుండి చూద్దాం. 25వ వచనం. విని చాలు. ఫస్ట్ కష్టపడి పొద్దున్నే వెళ్ళిపోయాడు, చీకటితోనే పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కష్టపడ్డాడు. రోజంతా కష్టపడి సాయంత్రం అయింది, ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తా ఉంటే, ఇంటికి ఆవిడ దూరంలో ఉంటే ఓ శబ్దాలు, సంతోష ఆనంద శబ్దాలు వస్తున్నాయి, కేకలు వినబడుతున్నాయి, నాట్యం వినబడుతోంది, మ్యూజిక్ వినబడుతోంది, పాటలు పెట్టారు, ఇల్లంతా అలంకరించారు, హడావిడి, పనివాళ్ళు ఇటు తిరుగుతున్నాడు. వాడు గేట్ వరకు గమని వాళ్ళ ఇంటి వరకు వచ్చి అక్కడ ఆగిపోయాడు. ఇంటి వరకు వచ్చి అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు చూడండి, మీకు లేఖనాల్లో ఇవన్నీ రాయబడలేదు, అందుకనే ఈ సంగతులు మనకి తొందరగా అర్థమవు. ఒక వ్యక్తి స్పందన ఎలా ఉంటుంది? నువ్వు ఎక్కడికో పనికి వెళ్ళావు, ఆ పని నుంచి వస్తా మీ ఇంటి దగ్గర హడావిడి చూసావు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏంటి మా ఇంటి దగ్గర హడావిడి? గబగబా ఇంట్లోకి వెళ్ళి ఏంటి హడావిడి, ఏంటి సంతోషము, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు అందరూ, ఏం జరుగుతుంది అసలు, అబ్బా ఈ వాసనలు ఏంటి, ఏకమాసం కూర ఉండేస్తున్నారు, అసలు అసలు ఏమైంది అసలు అని అడుగుతాడు. అవునా కదా? అవునా కదా? కానీ ఈ పెద్దవాడు ఎలాంటి వాడంటే, ఆ ఇంటి గవిని దగ్గరికి వచ్చేసి ఆ గేట్ దగ్గర అక్కడ నిలబడిపోయాడు. నిలబడిపోవడానికి కారణం ఏంటి? ఎవరైనా లోపలికి వెళ్ళి అడుగుతారు కదా, అలాంటప్పుడు ఈ పెద్ద కుమారుడు బయట నిలబడిపోవడానికి కారణం ఏంటి అంటే, పెద్ద కుమారుడికి ఎలా అలవాటైపోయింది? ఇంట్లో దుఃఖముతో నిండి ఉన్న ఇల్లు, ఎప్పుడు ముఖం మీద నవ్వు లేని తండ్రి, ఇంట్లో అసలు హడావిడి లేదు, ఎప్పుడు సంతోషం లేదు, ఎప్పుడు వాయిద్యాలు లేవు, ఎప్పుడు నాట్యాలు లేవు. అయ్యో చిన్న కుమారుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఇంటి నుంచి వెళ్ళిపోయాడనే బాధతో కన్నీటితో ఎప్పుడు ఏడ్చే తండ్రి. అమ్మో, మనం ఎప్పుడైనా నవ్వి ఒక జోక్ వేసామంటే యజమానుడికి అవమానకరంగా ఉంటుందని చెప్పి మొహాలు ఎల్లాడేసుకున్న పనివాళ్ళు. అలాంటి ఇంటిని సడన్గా ఆర్భాటాలు, హడావిడి, మనవాళ్ళు ఇటువంటి పరుగులు, వాయిద్యాలు, నాట్యాలు అన్నీ చూసి మనోడికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? ఫస్ట్ వాడికి అర్థమైపోయింది, ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకున్న నా తండ్రి హఠాత్తుగా సంతోషించాడంటే ఒకే ఒక కారణం అయి ఉంటుంది. ఏంటది? తప్పిపోయినా అది వచ్చేసాడు. అప్పటి వరకు ఏమనుకున్నాడు? ఆస్తి మొత్తానికి నేను ఒక్కడే వారసుడిని, ఈ ముసలాడు ఎప్పుడు పోతాడో మొత్తం ఆస్తి అంతా నాదే. అలాంటిది ఇప్పుడు వీడు దుర్మార్గుడు, వీడు వచ్చేసాడు. ఇప్పుడు వీడితోనే పోటీ పడాలి. ఇన్ని రోజులు ఈ ముసలాడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసా, ఇప్పుడు వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూడాలి. వీడితో నేను పోటీ పడాలి. ఎందుకు లోపలికి వెళ్ళట్లే? వీడికి అర్థమైపోయింది సీన్ అంతా. అర్థమైపోయింది. లోపల నుంచి మంచి వాసనలు వస్తున్నాయి. అబ్బాయి లాభం లేదు, ఎందుకైనా మంచిది, ఫోన్లే కనుక్కున్నాం ఒకసారి అని వాళ్ళు అరే ఇలా అంటే, అయ్యా ఏంటయ్యా అంటే, చదవండి మాట, చదవండి. దాసుడు ఒకరిని పిలిచి ఇవేమిటన్నా కంటికి కనపడట్లేదా? కంటికి కనపడట్లేదా? అయినా డౌట్, ఎందుకైనా మంచిది, ఫోన్లే ఒకసారి అడుగుతాం, ఇవేమిటి, అసలు ఏం జరుగుతోంది అని అడిగితే దాసుడు ఏమంటున్నాడు చూడండి. నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు,
ఆ దాసుడు అన్నాడు, నీ తమ్ముడు వచ్చాడయ్యా, ఎంత ఆనందకరమైన సంగతి, ఇన్ని రోజులు ఇంట్లో అసలు సంతోషమే లేదు, అలాంటిది తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, కాబట్టి మీ నాన్న సంతోషంతో దూడని క్రొవ్విన దూడని వేశాడు అంటే వాసన వస్తుంది నాకు, ఎంతవరకు ఆ కూర వాసన నాకు అందుతోంది. కానీ ఏమొచ్చింది? కోపం రావడం ఏంటి? సంతోషించాలి కదా. అని తప్పిపోయిన నా తమ్ముడు తిరిగి వచ్చాడని సంతోషించాల్సింది పోయి వీడి కోపం ఎందుకు వచ్చింది? చాలా చిత్రం, చాలా చిత్రం. అనగానే బయట వీడు రంకిలేయడం మొదలుపెట్టాడు, వీధిలో రంకిలేయడం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళు లేని ఇంటికి సంతోష ఆనందాలు రావాలా, ఇన్నాళ్ళు లేని ఇంట్లో వాయిద్యాలు నాట్యం ఉండాలా. ఈ రంకెలేస్తా ఉంటే ఈ దాసుడు లోపలికి వెళ్ళి యజమానుడితో, నా యజమానుడా అర్జెంట్ నువ్వు బయటికి రా అంటే, ఏమైంది ఇప్పుడు ఏమైంది అంటే, అయ్యో నువ్వు బయటికి రా, బయట నీ పెద్ద కుమారుడు మొత్తం రచ్చ చేసేస్తున్నాడు, వాడకట్లో అందరూ వాళ్ళ గుమ్మాల దగ్గర నిలబడి చూస్తున్నాడు అనగానే ఇప్పుడు తండ్రి బయటకు వచ్చాడు. చదవండి. మేక దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. ప్రభు ఏమన్నాడు? ప్రభు వచ్చినప్పుడు గొర్రెల మందలో నుండి మేకలను నేను వేరు చేసేస్తా. పెద్దోడు ఎక్కడున్నాడు? దేవుని ఇంట్లో ఉన్నాడు, కానీ చెక్కలో ఏముంది? మేక పిల్లలు. దేవుని సంఘంలో ఉన్నాడు, దేవుని మందిరంలోనే ఉన్నాడు, దేవుని ఇంట్లోనే ఉన్నాడు, కానీ పక్కన ఏం పెట్టుకుని ఉన్నాడు? పాపం. హృదయంలో పాపం. బయటికి రాగానే ఇప్పుడు ఏమంటున్నాడు? తండ్రి, నేను ఇన్నాళ్ళు నీకెంత నమ్మకమైన సేవ చేశా, కానీ ఒక్కరోజైనా ఈ మాటను బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఆ ఇంట్లో తండ్రి నాణ్యంగా ఎప్పుడు కూడా కడుపు నిండా భోజనం చేయలేదు. ఎందుకు చేయలేదు? భోజనం పన్న దగ్గర చిన్న కుమారుడు కుర్చీ ఖాళీగా కనబడుతోంది. ఓ ప్రేమ సోదరా సోదరి, ఎప్పుడప్పుడు నువ్వు దేవుని పన్న దగ్గరికి రావు, అప్పుడప్పుడు పడవకమందున్న తండ్రి నీ విషయంలో నా విషయంలో కన్నీరు కార్చేవాడిగా ఉన్నాడు. ఓన్లీ మిగతా వాళ్ళు వచ్చారని ఆనందించేవాడిగా లేడు. అందుకని తండ్రి నాణ్యంగా అన్నం తినలేదు, ఇన్ని రోజులు భోంచేయలే, ఆకలితో ఆర్మటిస్తూ ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా చిన్న కుమారుడు వస్తాడు అది ఎదురు చూస్తానన్నాడు. మనము ప్రభువుని ఎంత చురుకనగా చూస్తామో. ఇవాళ వీలు కాలేదు, అందుకనే రాలేదు. సింపుల్, ఒక మాటతో తెలియచేశాను. ఇవాళ ఎవరితో పెళ్ళి ఉంది, పెళ్ళాల్సి వచ్చింది, పెళ్ళాము, అందుకనే రాలేదు. ఇక ప్రభు భోజనం బల్ల దగ్గరికి ఏమని ప్రభు భోజనం బల్ల దగ్గరికి రాకపోతే ఏమవుతుంది? ఆ పరలోకమందున్న తండ్రి ఎంత బాధపడేవాడిగా ఉన్నాడో ఇందుని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తండ్రి బయటకు వచ్చి పెద్దోడితో బతిమాలు కొట్టినాడు. రే పెద్దోడా, మెల్లిగా మాట్లాడు, మెల్లిగా మాట్లాడు, చూడు అందరు చూస్తున్నారు, లోపలికి రా, ఏదైనా ఉంటే మనం లోపల మాట్లాడుకుందాం, ఇంట్లో లోపలికి రా అంటే నేను రాను. ఎన్ని రోజులు నేను నీకు నమ్మకంగా ఉన్నా, ఎన్ని రోజులు నీకు నమ్మకంగా సేవ చేశా, అలాంటిది నా స్నేహితులతో నేను సంతోషించడానికి నువ్వు నాకు ఒక మేకపిల్లనైనా ఇవ్వలే. ఆయన తండ్రికి తెలియని స్నేహితులు ఎవరండి నీకు? తండ్రికి తెలియని స్నేహితులు ఎవరున్నారండి? కొడుకు బయటికి వెళ్ళిన వాడు తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేయనంత వరకు ఆ తల్లి కనీసం ఒక మెతుకు కూడా నోట్లో పెట్టుకోదే, నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది. అలాంటిది సాయంకాలం
రాత్రి 11ంటికో 12ంటికో వాడు జాయిగా బండి లోపల పెట్టి లోపలికి వచ్చేమంటాడు, మా ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారు, నేను తినేసి వచ్చాను. వెళ్ళి కాలు కడుక్కొని దుప్పటి కనుక్కొని పడుకుంటాడు. ఒక మాటతో తేల్చేశాడు, మా ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారు, నేను భోంచేసి వచ్చాను అనగానే ఈ తల్లి ఎలాగ తినలే, అయ్యో ఇంకా కొడుకు ఎలాగో తినేసి వచ్చాడు కదా ఇంకేం తింటానులే, దాన్ని మూట పెట్టేసింది. ఆ వస్తే పడుతుంది. ప్రేమైన యవ్వనస్తులారా, మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకోసం ఎదురు చూసే తల్లిదండ్రులు ఉన్నారని గుర్తించండి. నీ తండ్రి నీతో మాట్లాడకపోవచ్చు, తండ్రులు ఎక్కువ మాట్లాడరు. కానీ పిల్లలు ఎప్పుడైతే భోజనం చేయడం, ఆ తండ్రి లోపల కుమిలిపోతూ ఉంటాడు. అది మీ కంటికి కనిపించదు. తండ్రి ఎప్పుడు అడ్వర్టైజ్ చేసుకోడు, నేను ఎంత బాధపడుతున్నాను తెలుసా అనే మాట తండ్రి నోటంటూ రాదు. అందరికంటే పెద్ద ప్రశ్న, అసలు తండ్రికి తెలియని స్నేహితులు ఎవరున్నారు? నీ స్నేహితుడు ఎవడై ఉండాలి? కీర్తనకారుడు 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 63వ వచనం. ఎవరికి చిరికాడండి? చిరికాడ అనే మాటకు అర్థం ఏంటి? స్నేహితుడు. నేను ఎవరికి స్నేహితుడిని? అని చదవమ్మా. దేవుని యందు నేను నమ్ముకున్న నా ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్న వారితో, దేవుని ఉపదేశాన్ని అనుసరించే వారితో నేను స్నేహితుడు. నేను వాళ్ళతో స్నేహం చేస్తా, పనికి మాట్లాడుతా. ఈరోజు నీ స్నేహం ఎవరితో ఉందో జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో జాగ్రత్తగా చూసుకో. ప్రేమ సోదరుడా సోదరి, నష్టపోతావు. పరలోకమందు నా తండ్రి నేను చూసి సంతోషించేవాడిగా ఉన్నాడో లేకపోతే ఏడ్చేవాడిగా ఉన్నాడో చూసుకో. పెద్ద కుమారుడు ఏమంటున్నాడు? తండ్రి నేను ఇన్నాళ్ళు నీకు ఎంత నమ్మకంగా ఉన్నాను, ఎంత విధేయుడుగా ఉన్నాను. కానీ ఈ విధేయత అంతా ఎక్కడుంది? బాహ్యమే, లోపల లేనే లేదు. అందుకని ఏమంటున్నాడు? నా స్నేహితులతో సంతోషించడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లనైనా ఇవ్వలే. ప్రేమ సోదర సోదరి, ఇక్కడ 2 కుమారులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే నేను చెప్పబోతున్నానో ఇది కూడా మీరు శాశ్వతంగా మనసులో పెట్టుకోండి. దేవుని బిడలు, దేవుని నమ్ముకున్న వారు 2 రకాల పాపాలను చేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వారి గురించి మాట్లాడుతున్నాం, మనమందరం రక్షింపబడిన వారి గురించి మాట్లాడుతున్నాం. ఈ రక్షింపబడిన వారు 2 రకాల పాపాలు చేసే ప్రమాదం ఉంది. 1 శరీరముతో చేసే పాపము, 2 ఆత్మతో చేసే పాపం. చిన్నవాడు శరీరముతో పాపము చేశాడు, కానీ పెద్దవాడు ఆత్మతో పాపము చేశాడు. సరేనా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. పేజ్ నెంబర్ ఎప్పుడు తీసిన వాళ్ళు మొదటి వచనం. 2 కొరింథీ 7:1 మొదటి వచనం. ప్రియులారా, దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అదిగో శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి శరీర సంబంధమైన పాపం, ఆత్మ సంబంధమైన పాపం 2 రకాలు, 2. చిన్నవాడు శరీర సంబంధమైన పాపము చేసి ఉంటే పెద్దవాడు
ఆత్మ సంబంధమైన పాపము చేసేవాడు. శరీర సంబంధమైన పాపము చేసిన వాడిని తిరిగి సమకూర్చే అవకాశం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన పాపము చేసిన వాడిని తిరిగి సమకూర్చడం చాలా కష్టం. వెరీ వెరీ డిఫికల్ట్. కనుక మనము ఈ విషయాన్ని మనము గమనిక కలిగి ఉన్నాం. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆత్మానుసారమైన ఆత్మ సమానమైన పాపము చేయవాడు వీడు ఎక్కడుంటాడు అంటే అన్నింటిలో. ఈ పెద్దోడు కూడా అన్నింటిలో ఉన్నాడు, దేవుని ఇంట్లోనే ఉన్నాడు, ప్రతి మీటింగ్కి వస్తున్నాడు, ప్రతి సువార్తలో పాల్గొమలు పొందుతున్నాడు, పరిచర్యలో కూడా పాల్గొమలు పొందుతున్నాడు, దేవుని ఇంట్లో అన్ని పనుల్లో ముందరుంటున్నాడు. కానీ పాపం ఎక్కడుందండి? ఆత్మ. కనుక మనము ఈ పెద్దవాడు ఎంతకాలం చిన్న కుమారుడు లేకపోవడం, వీడొక్కడిదే ఆధిపత్యం అయిపోవడం, ఇవన్నీ మనం గమనిస్తే ఈ పెద్ద కుమారుడు చాలా పెద్ద ప్లాన్ వేశాడు. ఇప్పుడు హఠాత్తుగా చిన్నవాడు తిరిగి వచ్చినందున ఆ చిన్నవాడిని ద్వేషించడం మొదలుపెట్టాడు, ఆ చిన్నవాడిని తిరస్కరించడం మొదలుపెట్టాడు. వీడు ఎందుకు వచ్చాడు తిరిగి? అక్కడితో ఆపాడా అంటే తండ్రి అప్పటికి బతిమాలుకుంటున్నాడు. తండ్రి మనసు చూడండి, తప్పిపోయిన కుమారుడు ఆమె దూరాన్ని ఉన్నాడు, అంటే జనార్దన్ గారి ఇంటి దగ్గర ఉన్నాడు. ఇక్కడ నుండి నా కొడుకు వస్తున్నాడని ఇక్కడి నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి? వెళ్ళి ఎందుకు మెడనేసుకున్నాడండి? ఎందుకు అనుకున్నాడు అంటే, అయ్యో ఎవ్వరు కూడా నా కుమారుని యొక్క గతాన్ని చూడకూడదు, నా కుమారుని యొక్క దిగంబరత్వాన్ని చూడకూడదు, కాబట్టి ప్రశస్తమైన వస్త్రాన్ని కూడా తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ తన కుమారునికి ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పి ఊరేగింపుతో ఆర్భాటంతో అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఇది తండ్రి మనస్సు. పరలోకమందున్న తండ్రి నీ విషయంలో నా విషయంలో కూడా అదే చేశాడు. పాపలమైన మనము సాతాను వేలెత్తి చూపించి నిన్ను నన్ను హేళన చేయకూడనట్లు తన నీతి వస్త్రంతో నిన్ను నన్ను కప్పాడు. మన పాప రుణపత్రాన్ని శాశ్వతంగా మేకులతో కొట్టివేయడమే కాకుండా దాని మీద ఉన్న చేరాత కూడా తుడిచేశాడు. ఇది తండ్రి మనస్సు. మనం ఎట్టివానమో మనకి తెలుసు, కానీ ఆ తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, అయితే ఇక్కడ మనము ఒక మాట గమనించాలి. తండ్రి ఎంత బతిమాలుకుంటున్నా సరే వాడు ఒక మాట చెప్పాడు, చూడండి, చదవండి. అయితే ఈ ఆస్తిని వేసంలో తినివేసిన ఈ కుమారుడు రాగానే వీరి కొరకు తొమ్మిది వస్తువులు వధించుమని చెప్పాడు. వీడు ఈ పెద్దోడు ఎలా ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాడు? దేవుని మందిరంలోనే ఉన్నాడు. అన్నిట్లో పాల్గొనలు పొందుతూ వీడి అంతరంగ పరిస్థితి ఎలా ఉంది? స్వనీతితో, గర్వంతో, తీర్పు తీర్చే మనస్తత్వంతో హృదయం మొత్తం నింపేసుకున్నాడు. ఎలా చెప్పగలం ఈ విషయాలన్నీ? వీడు ఏ స్థితిలో ఉన్నాడు? ఆస్తి మొత్తం కాచేయాలనే స్థితిలో ఉన్నాడు. స్వనీతి, మొత్తం నేనే, మొత్తం నాకే ఉండాలి. ఈ ముసలోడు చనిపోగానే మొత్తం అంతా నాదైపోవాలి, ఇంకెవరికి వెళ్ళకూడదు. సరేనా? రెండోది గర్వం. ఎందుకు బట్టి గర్వము అంటే, నన్ను అడగకుండా నా బాబు ప్రభుని దూడను వధింపజేసి కోరుండేస్తున్నాడు. నన్ను అడగకుండా వాయిద్యాలు, నాట్యాన్ని ఆ మండలిని పిలిపించేశాడు, నాకు చెప్పకుండా చేశాడు. ఒక విధమైన గర్వం ఉంది. ఇంకా తీర్పు తీర్చే స్వభావం
ఇక్కడ కొంచెం మనం లోతుగా కొంచెం ధ్యానించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో వాడు ఏం చేశాడు? నీ ఆస్తిని తగలెట్టేశాడు. వాడు నీ ఆస్తిని తగలెట్టేశాడు. ఎక్కడ కూడా జాగ్రత్తగా గమనించండి. ఏ సువార్తల్లో కూడా ఎక్కడ కూడా ఈ చిన్న కుమారుడు ఆస్తి తగలెట్టినట్టు రాయబడ్డాడు. అవునా కదా? ఎక్కడ కూడా వీడు తండ్రిని ఆస్తి అడిగాడు, ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు, అంతే. కానీ వాడు జోదం ఆడేశాడు. ఇవన్నీ మనం కల్పించుకుని చెప్పుకుంటాం, వర్తమానాల్లో ఉపయోగించుకుంటాం, యవనస్తులకి బుద్ధి చెప్పడానికి ఇలా వాడతాం, సరేనా? కానీ ఎక్కడ కూడా సువార్తల్లో కానీ దేవుని లేఖనాల్లో ఎక్కడ కూడా వాడు ఆస్తి తగలెట్టినట్టు రాయలే. వాడు ఆస్తి తీసి చిన్నోడు, ఇంకా పెద్ద వయసు కూడా లేదు. ఆస్తి తీసుకుని స్నేహితులతో వెళ్ళినప్పుడు స్నేహితులే దొంగలించేసి ఉంటే, లేకపోతే వీడే బండిపోటు దొంగల చేతిలో పడి ఆ బండిపోటు దొంగలు మొత్తం వాడి దగ్గర ఉన్న ఆస్తి డబ్బు అంతా తీసేసుకుని వాడిని పొరప్రాణంతో వదిలేసి ఉంటే. కానీ పెద్దోడు ఏమంటున్నాడు? వాడు నీ ఆస్తి అంతా వెళ్ళి తగలేసి. నువ్వు చూసావా? నువ్వు చూడలేదు కదా. చూడలేనప్పుడు నువ్వు మాట ఎలా అంటున్నావు? వాడు నీ ఆస్తి తగలేశాడని. వీడి ఇంటి నుంచి బయలుదేరాడు, గర్భరం కాదు గూడు వెళ్ళే లోపల వీడిని నడినెత్తుటి అరికాలకు మొత్తం వచ్చేశారు. ఈ మాట ఆ మాట చెప్పి వీడిని మోసం చేశారు. వీడి దగ్గర ఉన్న డబ్బంతా లాగేస్తున్నారు. కానీ నువ్వు నేను ఏమనుకుంటున్నావు? వద్దు అంటే బతిమాలకున్న తీసుకెళ్ళాడు, మొత్తం ప్యాకెట్ ఆడేసి ఉంటాడు, లేకపోతే వేషల మీద పెట్టేసి ఉంటాడు. ఇవన్నీ మనం ఊహించుకుంటాం, కానీ ఎక్కడెక్కడ రాయలేదు. కానీ పెద్దోడేమంటున్నాడు? వీడు నీ ఆస్తంతా తగలేస్తాడు. అది సరిపోదనగా ఇంకొక మెట్టు పైకి వెళ్ళిపోతున్నాడు. ఏమంటున్నాడు? వాడు నీ ఆస్తంతా ఏం చేశాడు? వాడు నీ ఆస్తంతా అంతా సిగ్గుపడటం ఏంటంటే గట్టిగా చెప్పండి. వాడు నీ ఆస్తంతా వేశ్యల మీద తగలేశాడు. తండ్రి ఎంత మర్యాదస్తుంది తెలుసా? విధిగా మాట్లాడు నాన్న, ఏమైనా ఉంటే లోపలికి వచ్చి మాట్లాడు, లోపల చూసుకుందాం, లోపలికి పద అంటే అబ్బాయి లేదు. అదే తండ్రి, ఏంట్రా వేషం మీద లేసేది, నువ్వు వెళ్ళి పక్కలేసావని అడిగితే ఎంత తొందరగా వెళ్ళి చిటికేసే లోపల అనేస్తామా మనం? చిటికేసే లోపల అక్రమ సమాధానం కట్టేస్తామా మనం వేస్తామా పక్కలు? నువ్వు వెళ్ళి చూసావా దగ్గరుండి? మరి వాడు వేషమే తగిలేసుకుని నాకు చెప్తున్నావు. ఓ ప్రేమోదరాసు, అనాలోచితంగా కూడా ఇది నేను ఎన్నిసార్లు మందిరంలో చెప్పాను. ఆయన చూలారా వినియు కళ్ళారా చూచియు ఎవరికి తీర్పు. మనం చూడలేదు, వినాలేదు, కానీ వెంటనే చిటికొక్క తీర్పు. మనం మా దేవుడు నమ్ముకున్నవారు, దేవుని ఇంట్లో ఉండి ఇదా మనం చేసేది. అందుకు వాడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ వాడి పరిస్థితి చూడండి. ప్రేమ సోదరి, ఒక హెచ్చరిక, దైవికమైన ప్రేమతో ఈ హెచ్చరిక చెప్తున్నా. దేవుడు కేవలం నువ్వు ఏం చేసావో చూడట్లేదు, ఎందుకు చేసావో కూడా చూస్తున్నాడు. నువ్వు ఎందుకు విమర్శించావు, ఎందుకు ఆ మాట అన్నావో కూడా దేవుడు చూస్తున్నాడు. కనుక జాగ్రత్త. అనాలోచనగా ఎవరి గురించి కూడా నువ్వు విన్నా సరే ఎవరి గురించి పొరపాటున మాట్లాడద్దు. ఎందుకంటే మనం తీర్పులోకి వస్తాం. చాలా అవసరం. అందుకని ప్రభు ఈ ఉపమానం రాయించాడు.
అందుకనే ప్రభు ఈ సంగతి మన దృష్టికి, మన ధ్యానానికి తీసుకొచ్చాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ప్రభు ప్రతి శిక్ష నుండి నిన్ను విడిపించాడు. కానీ నువ్వు తీర్పు తీర్చి ఆ శిక్షను కొని తెచ్చుకున్నావంటే నిన్ను ఎవరు కాపాడారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యం. అందుకని తండ్రికి తెలియని స్నేహితులు ఎవరున్నారు? అసలు తండ్రి వీడు దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని సంఘంలో ఉన్నాడు, దేవుని ఇంట్లోనే ఉన్నాడు. కానీ తండ్రికి తెలియకుండా వీడికి ఒక ప్రత్యేకమైన ఒక గుంపు తయారు చేసుకున్నాడు. ఇలా తండ్రికి తెలియకుండా ఎన్ని మేక పిల్లల్ని వీడు తీసుకెళ్ళి వాళ్ళ స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. లేకపోతే తండ్రితో ఆ మాట ఎందుకంటాడు? నా స్నేహితులతో సంతోషించినట్లు నువ్వు నాకు ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదనే మాట ఎందుకు వచ్చింది అంటే ఇంతకు ముందర చాలా కన్నాలు వేసి ఉంటాడు. కనుక బాహ్యమైన విధేయత, బాహ్యమైన గౌరవం అంతరంగంలో లేదు. అనేక సార్లు దేవుని ఎదుట కూడా మన ప్రవర్తన ఇంచుమించు అలాగే ఉంటుంది. ఆ ఆదివారం ఆ విధేయత వచ్చేస్తుంది, ఆ ఆదివారం ఆ భక్తి వచ్చేస్తుంది, ఆ ఆదివారం వచ్చేటప్పటికి అన్నీ మారిపోతాయి. మిగతా వారం అంతా కనీసం నేను దేవుని నమ్ముకున్నాననే సంగతి, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడనే సంగతి, ఇవి మనకి అసలు గుర్తు కూడా ఉంది. అందుకే లక్ష్మీవారం నాకు దేవుడు తలపించాడు. అన్యుల మధ్యలో ఉన్నప్పుడు అన్యుల్లా, దేవుని మందిరంలో ఉన్నప్పుడు విశ్వాసం. ద్వంద్వ జీవితాలు, రెండు రకాల జీవితాలు. దేవుడు అందరినీ క్షమించాడు, వేషధాన్ని క్షమించరా. కనుక జాగ్రత్త, జాగ్రత్త ప్రేమైన సహోదర సహోదరి. ఈ విషయాలను గమనిస్తే ఎక్కడ కూడా దేనికి ఒక రుజువు లేదు, దేనికి ఒక సాక్ష్యం లేదు. వాడు తరలేసినట్టు లేదు, వేషల దగ్గరికి వెళ్ళినట్టు లేదు. అయినా సరే ఈ పెద్ద కుమారుడు ఆ నేరాలు మోపాడంటే ఈ పెద్ద కుమారుడు అవన్నీ ప్రాక్టీస్ చేసి ఉంటాడు. లేకపోతే వాడికి ఆలోచన ఎందుకు వస్తుంది? ఫస్ట్ అరే మనందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, ఈ పాపం మనం ఎలా చేయగలము అనాల్సింది. వాడు డైరెక్ట్ కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. వీడు ఈ డబ్బంతా తీసుకెళ్ళి వేష్యల మీద ఖర్చు పెట్టేశాడు. ఆ తండ్రి నాకు ఎన్నిసార్లు వాక్యం ధ్యానించినా నాకు ఒకటే డౌట్, నాకు ఇంతవరకు నాకు అది క్లారిటీ రాలేదు. ఎందుకు ఆ తండ్రి అలా నిలదీరా? రేపు పెద్దడా ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాడు వేషం మీద తగలేసుకున్నాడని నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వు ఎవరన్నా వెళ్ళి పక్కలేసావని అడిగితే అయినా ఎంత గౌరవం, ఎంత ఓర్పు, ఎంత సహనం. వీడు నోటికొచ్చి వాగుతున్నా సరే అలా కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటా, కళ్ళంటే నీళ్లు తుడుచుకుంటా వాడికి ఓపికతో సమాధానం చెప్తూ, రా లోపలికి రా, అందరూ చూస్తున్నారు, అందరూ మన వైపే చూస్తున్నారు, మన గురించి ఏమనుకుంటారు, మన దేవుని నమ్ముకున్న పిల్లలు, నువ్వు అలా చేయకు, అలా గట్టిగా మాట్లాడకు, అలా అరవకు, అలా అర్థం లేని మాట్లాడదు, నీ తమ్ముడు గురించి అలా మాట్లాడకు అంటున్నారు. సరే వీడు ఎక్కడా వినే స్థితిలో లేదు. కనుక ఈ మొత్తం అధ్యాయం నేను చదివిన తర్వాత, ఈ 32వ వచనం 25 నుంచి 30 వచనం వరకు చదివిన తర్వాత 3 విషయాలు, తండ్రి కేవలం 3 మాటలు పలికాడు. అదేనా? మొట్టమొదటి మాట, కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. సరేనా? కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, కానీ నా సహవాసం అంటే నీకు ఇష్టం లేదనే సంగతి నాకు తెలియదు, నేను తెలుసుకోలేకపోయాను. నాతో సహవాసము గొప్ప ఆధిక్యత అని నేను అపార్థం చేసుకున్నాను. కానీ ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే పడక గదిలో పడుకున్నాం, ఒకే భోజనం పనిలో భోజనం చేశాం. కానీ ఇవన్నీ నీ దృష్టిలో ఏమాత్రం
వీటికి వాల్యూ, విలువ లేదనే సంగతి నేను తెలుసుకోలేకపోయాను. నేనంటే నీకు ఎంతో ప్రేమ, అందుకనే చిన్న కుమారులాగా నన్ను విడిచిపెట్టకుండా అంటపెట్టుకుని ఉన్నావు అనుకుని నేనే అపార్థం చేసుకున్నాను. కానీ నేను ఇన్నాళ్ళు నీతో ఉన్నాను, కానీ నా సహవాసం అంటే నీకు ముఖ్యమనే సంగతి, ముఖ్యం కాదనే సంగతి నేను తెలుసుకోలేదు. నాకంటే నీ స్నేహితుడు నేను ఒక మాట చెప్పడం మర్చిపోయా. ఇక్కడ చూడండి చాలా వింత, ఇక్కడ చూడండి చాలా వింత. వాడు తండ్రి బయటికి రాగానే ఏమంటున్నాడు? పెద్ద కుమారుడు చెప్పిన మాటల్లో రెండు విషయాలు నేను గమనించగలను. ఒకటి ఏమంటున్నాడు, ఫస్ట్ ఏమన్నాడు, చూడండి ఎవరిని నా అంటున్నాడు? అసలు రక్త సంబంధం లేని స్నేహితుల్ని నా స్నేహితులు అంటున్నాడు. తోబుట్టైన తమ్ముడిని నీ కుమారుడు అంటున్నాడు. చూడండి ఎంతో ఎంతో, చూడండి ఎంత ఆశ్చర్యం. సంబంధం లేని స్నేహితులను నా స్నేహితుడు అంటున్నాడు. రక్తం పంచుకున్న పుట్టిన తోబుట్టైన తమ్ముడిని నీ కుమారుడు అంటున్నాడు. దాసుడిని పిలిచాడు. రే ఏంట్రా జరుగుతుందంటే, నీ తమ్ముడు, తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి ఇంటికి వచ్చాడు కాబట్టి నీ తమ్ముడు కొరకు ప్రవీణ దూడ వధించాడని పనివాడు చెప్తున్నాడు. తండ్రి బయటకు వచ్చి, ఏంటి నాన్న నువ్వు చేసిన పని అంటే, ఒరే నీ తమ్ముడు తప్పిపోయాడు, చనిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు. కానీ వీడు ఇంట్లో ఉంటూ వీడేమంటున్నాడు, బయట ఉన్న వారిని నా స్నేహితులు అంటున్నాడు, ఇంట్లో ఉన్న వారిని నీ కుమారుడు అంటున్నాడు. ఇది మన జీవితాలండి, ఇది మన జీవితాలు. సంఘం గురించి గొప్పగా చెప్పుకుంటాం, ఆత్మ కలిగించిన ఐక్యత గురించి మాట్లాడతాం. రోమా 5:5 ఆయన అందరి హృదయాలలో తన ప్రేమను కుమ్మరించను అని రాయబడదు. కానీ నీ హెబ్రోన్లో నేను ఫస్ట్ టైం మార్మల్స్ కొన్ని హెబ్రోన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూశానంటే, ఈ యూత్ మీటింగ్ అయినప్పుడు గుంపులుగా విడదీసేస్తారు. ఒక 10 మందిని చుట్టూ కూర్చోపెట్టి, అమ్మ మీరు దీని కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ఒక గుంపును 10 మందిని కూర్చోబెట్టి, అమ్మ మీరు ఈ అంశం కొరకు ప్రార్థన చేయండి, మీరు ఈ అంశం కొరకు ప్రార్థన చేయండి. ఇలాగ మొత్తం విడతీసి అందరినీ గుంపులుగా ప్రార్థన చేయమని చెప్తారు. ఆరాధన టైంలో కూడా అంతే. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేసేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. అలాంటి గుంపులుగా విడతీసి వాళ్ళ చేత చేస్తారు. ఈ గొప్ప ఆధిక్యత కేవలం దేవుని మందిరంలో. ఈ ఒక్క దైవికమైన కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే, నేను ఇందులో ఉన్నా లేకపోయినా, నేను వచ్చినా రాకపోయినా, నేను పాల్పొక్కులు పొందినా పొందకపోయినా, నా గురించి ప్రార్థన చేసేవాళ్ళు సంఘం పొందాలి. ఇప్పుడు వాడికి నేనేం ముద్ర వేస్తున్నా, వీళ్ళు ముగ్గురు ఒకటి, వాళ్ళు నలుగురు ఒకటి, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. ఓరి పిచ్చోడో, వాళ్ళు చేసేది నీ కొరకు, నీ క్షేమం కొరకు, నీ క్షేమాభివృద్ధి కొరకు, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు వాళ్ళు ప్రార్థన చేసేది. మనం ఏం మాట్లాడుతున్నాం? నా వాళ్ళు వేరు, నేను వేరు. పాల్గొములు పొందేది ఒకే రొట్టెలోంచి, సేవించేది ఒకే పానీయం అండి. ఏ ఆత్మ పని చేస్తున్నట్టు మరి నీలో? అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? అర్థమవుతుందా? నేను ఎలాగా పాల్పొక్కులు పొందలేకపోతున్నా. నాకు సమయం సరిపోకో, నా వ్యాపారమో, వృత్తో, ఉద్యోగమో, దేనో దాని గురించి నేను అందులో పాల్పొందను. కనీసం నా గురించి మీరైనా చేస్తున్నారు. ఆ కృతజ్ఞత నాకు ఉండాలి. అందుకే చెప్తా, భిన్నత్వం అనేది ఈ రెండు. ఒకటి అభివృద్ధి తీసుకురాగలదు, లేకపోతే విభజన తీసుకురావచ్చు. నేను శరీరానుసారమైన మనసుతో ఆలోచిస్తే విభజన. వాళ్ళు వేరు, నేను వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, వాళ్ళు వేరు, వాళ్ళు వేరు.
ఆయా భాషలు మాట్లాడే వారిని, ఆయా కులాలకు చెందిన వారిని, వాళ్ళందరినీ ప్రభు రక్తంలో కడగబడి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సంఘంలో ఒక శరీరంలో పెడితే నేను ఇలా గీతలు గీసేస్తాను. వీళ్ళు వేరు, వీళ్ళు దాపనోడు, వీళ్ళు ఉప్పురోడు, వీళ్ళు కాపోడు, వీళ్ళు మాలోడు, వీళ్ళు మాదిగోడు. ఇయా ఎక్కడొచ్చేయండి కులం నీకు? ఎక్కడి నుంచి వచ్చింది కులాలు? తండ్రి హర్షించేవాడిగా ఉంటాడా? ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? అర్థమవుతుందా? ఆ తండ్రి ఎంత బాధపడుతుంటాడు. ఆ తండ్రిని మనం ఎంత గాయపరిచామో ఒక్కసారి ఆలోచించి చూడు. ఎప్పుడైనా నీకు అనిపించిందా? సంఘం అనే సజీవమైన వ్యవస్థ, అందులో నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే వారిని పెట్టాడా? వాళ్ళు భారంగా నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళు చేసే విజ్ఞాపన మూలంగా నువ్వు నేను ఈరోజు సురక్షితంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. ఆయన పరిచర్య చేయగలుగుతున్నాం, ఆయన మందిరంలో వాడబడగలుగుతున్నాం, ఆయన సువార్తను అందరికీ చెప్పగలుగుతున్నాం. కానీ ఈ పెద్ద కుమారుడిని చూస్తే ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. ఎన్నో విషయాలు. వాడు చూడు, ఇంట్లో ఉండవలసిన వాడు బయట ఉండి లోపల ఉన్నవాడిని ఏమంటున్నాడు? నీ. బయట ఉన్నవాడిని ఏమంటున్నాడు? నా. అంటే ఇప్పుడు నీకు ఎవరు ఎక్కువ? ప్రభు అయితే వ్యత్యాసం చేయడు. ప్రభు అయితే అందరినీ ప్రేమించాడు. అన్యులను ఎలా ప్రేమించాడో దేవుని బిడ్డలు కూడా అలాగే ప్రేమించాడు. ఇది వేరే సంగతి. దేవుని ప్రజలు రక్షింపబడిన వారు ఆయన పిలుపుకు లోబడి రక్షింపబడి ఆయన సంఘం అనే సంఘంలో వచ్చి కూర్చున్నారు. అన్యులాగా ఉన్నారు. వాళ్ళు నమ్ముకోలేదని చెప్పి వాళ్ళని ద్వేషించట్లేదు. నో, యేసు అందరికీ మేలు చేయించు. ఇది ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన నైజం. ఇది ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన నైజం. అందుకనే ఈ మూడే మాటలు. ఓ కుమారుడా, నేను నా మీద నీకు మక్కువ ఉన్నది, నా మీద నీకు ప్రేమ ఉందని నువ్వు ఉన్నావని నేను అనుకున్నాను, కానీ నా సహవాసము నీకు ఎంత ఎగటగా ఉందని నేను ఎప్పుడూ అనుకోలే. నా సహవాసం అంటే నీకు ఏమాత్రం వాల్యూ లేదని నేను ఎప్పుడు తెలుసుకోలే. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నా స్నేహితులతో నేను పార్టీ చేసుకుందాం అనుకున్నామని నేను ఎప్పుడు అనుకోలే. పోయి బాబాయ్, నా పెద్ద కుమారుడు ఎంత విజయుడు, పాపం అసలు నన్ను బెదిరి ఒక క్షణం కూడా ఎక్కడికి వెళ్ళడు, నన్నే కనిపెట్టుకుని ఉంటాడు అనుకుని నేను మోసపోతుంది. ఈ రోజు నీ మనసులో ఉన్న మాటను బయట పెట్టేసుకుందాం. నా స్నేహితులతో నేను పార్టీ చేసుకోవడానికి నాకు ఒక మేక పిల్లలు ఇవ్వాలి. రెండో మాట ఏం పలికాడు? నావన్నీ నీవే. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు? నువ్వు నన్ను పర్మిషన్ అడగాల. నీ ఫ్రెండ్స్తో నువ్వు సంతోషపడాలంటే, నీ ఫ్రెండ్స్తో నువ్వు పార్టీ చేసుకోవాలంటే నువ్వు నన్ను అడగాల. నాకు కలిగిందంతా నీదే కదా. నీకు నచ్చిన మేకపిల్ల తీసుకెళ్ళి నువ్వు తినచ్చు కదా. లేని విధేయతను, లేని గౌరవాన్ని నువ్వు కనపరచడానికి నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని పైన లేని దాన్ని ఉన్నట్టుగా చూపించిన. అవన్నీ నీవే కదా. అంటే నేనంటే గౌరవం లేకపోవడమే కాదు, నేను నీ కోసము సమకూర్చిన ఆస్తి మీద కూడా నీకు గౌరవం లేదు, దాని వాల్యూ లేదు. చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. కనుక ఈ అధ్యాయం, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయము అకస్మాత్తుగా ముగించేశాడు. ఒక ప్రశ్నకు సమాధానం లేకుండానే ముగించాడు. ఏంటా ప్రశ్న అంటే, తండ్రి వాకిట్లో నుంచున్నాడు. ఇప్పుడు సన్నివేశంలోకి వెళ్దాం. తండ్రి వాకిట్లో నుంచున్నాడు, చిన్న కుమారుడు లోపల ఉన్నాడు. మంచి రుచికరమైన వంటకాలు వండుతున్నారు. అందరూ ఆనందంగానే ఉన్నారు.
పెద్ద కుమారుడు బయట నుంచున్నాడు. తండ్రి కళ్ళంట నీళ్లు పెట్టుకుని వాడిని బతిమాలుకుంటున్నాడు, లోపలికి రారా లోపలికి రారా అంటే వాడి బయట లోపలికి రావట్లేదు. ఆడి పరిస్థితి ఏంటి? ఆడి పరిస్థితి ఏంటి? ఎందుకు నీ తమ్ముడు అంటే నీకు ఇంత ద్వేషం? ఎందుకు నీ తమ్ముడు అంటే ఇంత అసహ్యం? ఎప్పుడెప్పుడు ఆ దాసుడు వచ్చి తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చినాడు అన్నా కూడా, తండ్రి వచ్చి తప్పిపోయిన నీ తమ్ముడు వచ్చాడు అన్నా కూడా, ఆ మాట నీ తమ్ముడు అనే మాట వింటుంటే ఒళ్ళు గగ్గోలెత్తిపోతుంది, ఒళ్ళంతా జరుగు పాకినట్టుంటున్నాయి. ఆ పేరు వింటుంటే చెవుడికి ఎంత అసహ్యకరంగా ఉంటుంది. వద్దు, వాడిని నా తమ్ముడు అనద్దు, వాడికి నాకు ఏ సంబంధం లేదు, ఈ ఆస్తికి నేను ఒక్కడే వారసు. ప్రేమైన సోదరుడా సోదరి, రేపటి రోజు దేవుడు నన్ను తన ఎదుట నిలబెడతాడు. తన సంఘంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని అసహించుకున్నావో, ఎంతమంది అక్కచెల్లెల్ని నువ్వు తృణీకరించావో, వాళ్ళ విషయంలో దేవుడు నిన్ను ఇదే మాట అడుగుతాడు. ఏం సమాధానం చెప్తావు? పెద్ద కుమారుడు ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఇంటి వెలుపల ఉండిపోయాడు. అక్కడ అంతవరకునే రాస్తుంది. ఆ ఇంటి లోపలికి వచ్చాడో లేదో తెలియదు. ఈరోజు ఇంటి లోపల ఉన్నామనుకుంటూ రేపటి రోజు హఠాత్తుగా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యో నేను ఇంటి బయట ఉన్నాననే సంగతి నీకు తెలిసి సరి చేసుకునే అవకాశం లేకుండా దౌర్భాగ్య స్థితిలో నువ్వు నేను మిగిలిపోతావేమో. జాగ్రత్త. ఏం సమాధానం చెప్తావు? నా స్నేహితుల, నీ కుమారుడా, నీ తమ్ముడు, నీ చెల్లి అని చెప్పు ప్రభువా, నాకెవరు కాదు, నేను ఒక్కడినే అని చెప్పుకుంటామా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సంఘ ధర్మం. ఇది దేవుని నుండి వచ్చిన పరిచర్య. రోమా 5:5 ప్రకారం దేవుడు మనందరి హృదయాల్లో తన ప్రేమను కుమ్మరించాడు. కదా, నీ సర్టిఫికేట్ అక్కర్లా. నీకోసం అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు ఒప్పుకోకపోయినా నీ క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ పిల్లల అభివృద్ధి కొరకు. కానీ నరహంత ఆ జాబితాలోకి రాకుండా జాగ్రత్తగా చూసుకో. 1 పేతురు 4:7 మనం చదివిన మాట. ఆ బాధ నీకు నాకు ఎన్నడూ కలగకుండునుగా. కేవలం హృదయంలో చేదైన వేరు పెట్టుకుంటూ వలన నాకు అనిపించింది, నేను చూడాలి పెట్టాలి, నాకు అనిపించింది, ఇలా అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు. వెంటనే తీర్పులు తీర్చేసుకుని నా మట్టుకు నేను రింగులు గీసేసుకుని ఆఖరి రోజు నన్ను నేను మోసపరుచుకునే పరిస్థితి వచ్చేసి. ప్రియమైన సోదరుడు సహోదరి, దేవుడు ఎంతో ప్రేమ గలవాడు. ఈ మాట మనం అందరం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక ఒక రోజు అలాంటి పరిస్థితి నీకు నాకు రాకుండా, మన తోటి సహోదరుల విషయంలో, సహోదరుల విషయంలో మనం జవాబుదారీ లేకుండా అందరినీ ప్రేమించే విధంగా ప్రభు నా హృదయంలో ఒకవేళ తన ప్రేమను కుమ్మరించాడంటే, నాకు అందరి పట్ల ప్రేమ తప్ప ద్వేషించడం నాకు చేత కాదు. అయినా సరే నేను గీతలు గీసుకున్నా, కులాలుగా విడదీసేసుకుంటా అంటే అసలు దేవుని ప్రేమే లేదు. నేను నిత్య జీవము లేనివాడను అంటే, నిత్య జీవం అనే మాట దగ్గరికి వస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక ఆయన పంపిన దేవుణ్ణి తెలుసుకున్నటకే ఆయనను పంపెను అని రాశారు. నిత్య జీవం అంటే అద్వైత కుమారుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుట ఏ నిత్య జీవం. కాబట్టి నేను ఇంతవరకు ఏం ఎరగలేదు, అసలు దేవుడు ఎవరో ఎరగనే. అందుకే నేను ఈ గుంపుల కింద వీడు భిన్నత్వం అనేది అభివృద్ధి అయినా తీసుకురావాలి, లేకపోతే విభజన అయినా తీసుకురావాలి. పెద్ద కుమారుడు ఏ సమాధానం ఇవ్వకుండా వెనుకలుండిపోయాడు. ఈరోజు తండ్రి నన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడు.
నీ సమాధానం ఏమై ఉన్నదో జాగ్రత్తగా చూసుకో. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించాను.